హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల కోసం అని చెప్పి బీట్రూట్ పూరి అనేది చేస్తున్నాను. అలాగే దాంట్లోకి బంగాళదుంప కుర్మా అనేది చేస్తున్నానండి. అది ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. మొన్న బాపట్లకి వెళ్ళి వచ్చాము కదండి, అసలు ఫుల్ బాగా అలసిపోయాము జర్నీ చేసిన తర్వాత. ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంకా 2 రోజులు కూడా వీడియోస్ ఏం చేయలేదు. ఆ 2 వీడియోలే చేస్తూ ఉన్నాను, ఎడిటింగ్స్ అవి కూడా. ఇంకా ఇప్పుడు కర్రీ ఏదైనా చేద్దాం అనుకుంటే, నేను ఎప్పుడైనా బీట్రూట్ని ఎక్కువ మిగిలిపోయినప్పుడు అట్లు ఉంటాయి కదా దోసపిండి, దాంట్లో కూడా జ్యూస్ చేసి కలిపేస్తాను. దాంట్లో కూడా చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే పూరీ చేస్తాను, ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను అండి. బీట్రూట్ ముక్కలు ఇప్పుడు మిక్సీ చేసేసుకున్నాం. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం వడగట్టేద్దాం. ఇదిగోండి చూడండి, మనం మొత్తం తీసేసాము దీంట్లో నుంచి రసం అనేది. ఇదిగోండి ఈ నోటాకు వచ్చింది సగం. ఇప్పుడు మనం పిండి కలిపేద్దాం. పూరీకి అయితే గోధుమ పిండే తీసుకుంటున్నాను. కొంచెం గోధుమ పిండి, ఎక్కువేం చేయట్లేదండి, కొంచెం చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు దీంట్లో ఇదిగోండి వేసుకున్నాం కదా, దీన్ని జ్యూస్ ఉంది కదా రసం, బీట్రూట్ రసం భలే ఉంది కలర్. చూసారు కదా ఎంత వచ్చింది. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను. ఇదిగోండి చూసారు కదా, ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈ లోపల మనం దీంట్లోకి కర్రీ అనేది ప్రిపేర్ చేసేద్దాము, బంగాళదుంప కుర్మా. కర్రీకి అని చెప్పి నేను అన్ని ముందుగానే కోసేసాను. ఏం చేస్తున్నాను చూపిస్తా చూడండి. ఇదిగోండి బంగాళదుంప, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ దుంపలు వచ్చి నేను ఉడకబెట్టేశానండి. ఈ ఉడకబెట్టిన దుంపలతో కర్రీ చేసేద్దాం అండి. కొంచెమే, ఎక్కువ ఏం వేయలేదండి. కొంచెం చెక్క, 2 లవంగాలు, కొన్ని చాజీరా, అలాగే బిర్యానీ ఆకులు అయితే వేసేసాను. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దీంట్లో అలాగే కొంచెం నెయ్యి కూడా వేసాను. ఇది వేగాలి బాగా. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, ఈ అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. నేను మరీ మెత్తగా దంచలేదు, కొంచెం అలా దంచేసాను. ఇదిగోండి బంగాళదుంపలు కూడా వేసేసాను నేను. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి కాసేపు వేపుకుందాం. పసుపు, సాల్ట్, టమాటా, అలాగే కొన్ని వాటర్ వేసేసాను కదా, కొంచెం కారం, ఏమ్మా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం గరం మసాలా వేద్దాం, అలాగే కొత్తిమీర. మొత్తం కలిపేద్దామండి ఒకసారి. అయిపోవచ్చింది కర్రీ కూడా, చాలా మంచి స్మెల్ వస్తుంది. బంగాళదుంప కుర్మా రెడీ. పెరుగు వేస్తే ఇంకా బాగుండేది, కానీ నా దగ్గర లేదండి, మీరుంటే వేసుకోవచ్చు. బాపట్ల బీచ్కి వెళ్ళింది వీడియో ఉంది కదండి, ఆ వీడియో చూసిన తర్వాత మా అత్త ఫోన్ చేసింది. ఏం చేసిందంటే, అందరూ బాగానే ఉన్నారు, నువ్వెందుకు పిచ్చిదానిలాగా వెళ్ళావు అని చెప్పి. నేను అక్కడికి ఎందుకు వెళ్ళానంటే, మనం కొత్త బట్టలు వేసుకొని వెళ్ళి మునగలేము కదా, అలాగే చౌలీలు అవన్నీ తీసేసిన. ఎందుకంటే అక్కడ పోయినాయి అనుకో మళ్ళీ వెతకలేము.
ఒకసారి కూడా అంతే, వెళ్ళినప్పుడు ఏదో వస్తువు ఏదో పోయిందండి, కమ్మ ఏదో వెనక సేల్ ఒకటి పోయింది. ఇంక అప్పటి నుంచి భయం వేసింది. ఇంకా అందుకే బీచ్ లోపలికి వెళ్ళాలంటే మనం ఎప్పుడైనా పాత బట్టలు వేసుకోవాలి. అలాగే చౌలీలు కానీ, చేతికున్న ఇంకా మెల్లో చైన్స్ కానీ అన్నీ తీసేసుకొని అప్పుడు వెళ్ళి బాగా ఆడుకోవాలి. లేదు మనం కొత్త బట్టల మీద వెళ్ళి మునగాలనుకుంటే తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ బట్టలో ఇసుక అనేది గుచ్చుకుంటూనే ఉంటుందండి. మనం 2-3 సార్లు ఉతికినా సరే ఆ ఇసుక అనేది పోదండి, అది బట్టల్లోనే ఉండిద్ది, గుచ్చుకుంటా ఉండిద్ది. అందుకని చెప్పి పాత బట్టలు అనుకోండి వేసుకొని ఇంకా ఎప్పుడైనా మనం వేసుకోము కదా, ఇంకా అప్పుడు ఆడుకునేటప్పుడు పాతయే వేసుకొని వెళ్ళండి. పూరీలకి నేను ఆయిల్ అనేది సన్న మంట మీద పెట్టేశాను. చిన్న మంట పెట్టేసి ఆయిల్ వేసేసాను. ఇది కాగుతూ ఉంటుంది. ఈ లోపల మనం పూరీలు చేసేసుకుందాం. ఆడుకుంటా ఉన్నారు. ఇప్పుడు పూరీలు చూపిస్తాను మీకు. పూరీలే చిన్న చిన్నవి చేస్తా. చిన్న పూరీలు, మీరు మళ్ళీ పెద్దవి అయితే తినలేరు అందుకు. సరేలే, చిన్న పూరీలు నేను తింటాలైతే. ఇప్పుడు అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. నేనైతే ఒక 3 పూరీలు చేశాను. ఇక మొత్తం చేసేసాక చూపిస్తాను. 1 2 3 4 5 6. అలా నొక్కకు, చూడు ఎలా అయిపోయిందో. అక్కడ బీచ్లో కొనుక్కుందండి, అది అస్సలు అది నేను దాచిపెడతాను ఇయ్యమ్మ అంటే అస్సలు ఇయ్యట్లా. ఒకసారి కలిసి నిన్న పాపం ఆడుకుంటా రాయితో కొట్టాడు. చూడండి ఇక్కడ దెబ్బ తగిలింది, పాపం చాలాసేపు ఏడ్చింది. ఇద్దరు ఇంకా ఇంట్లోనే కదా, ఇంకా కొట్టుకొను కదా, బాగా అల్లరి చేసేసారు నిన్న. మీరు ఒకసారి ఈ బీట్రూట్ పూరీలో ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మనం దోసపిండి ఉండేది కదా, దాంట్లోనే కలుపుకోవచ్చండి, చాలా బాగుంటుంది. క్యారెట్ కానీ మనం క్యారెట్తో కూడా చేసుకోవచ్చు. అలా అయితే బాగా వేడైపోయిందండి. ఇప్పుడు మనం పూరీలు వేసేద్దాం. చూడండి ఆయిల్ వేడెక్కింది. ఇలా అన్నీ ఒక్కొక్కటి చేసేసుకుందాం. పూరీలు వేయాలంటే నేను మైదా పిండితోనే వేసేదాన్ని. అయితే ఒకసారి నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పక్కింటి ఆమె పూరీలు అని చెప్పి వేసి ఇచ్చిందండి. అయితే ఏం పిండి ఇది భలే ఉంది అనుకుంటే ఇది గోధుమ పిండితో చేశారంట. నాకు అప్పుడే తెలిసింది గోధుమ పిండితో కూడా పూరీలు చేస్తారని. ఇంకా అప్పటి నుంచి కూడా నేను కూడా గోధుమ పిండితో పూరీలు చేస్తాను. బాగానే ఉన్నాయి. నేను చపాతీ మాత్రమే చేస్తానండి గోధుమ పిండితో, ఇంకేం చేయను. పూరీలు చేయడం తినడం అది ఆ రోజే ఫస్ట్ టైం నేను తినడం. ఇదిగోండి పూరీలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు పిల్లలకి అయితే పెట్టేస్తాను. బాగుందా? బాగుంది. వేడి వేడిది అయితే సూపర్ ఉంటుంది. కూర కొంచెం చల్లబడింది. చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది నా దగ్గర శనగపిండి లేదు, అందుకని చెప్పి బంగాళదుంప కుర్మా చేశాను. మీరైతే కూర చేసుకోవాలి కదా, పూరీ కూర చేసుకోవాలనుకుంటే చేసుకోండి. లేకపోతే చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా ఏదైనా సరే బాగుంటుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.